జాగ్రత్తగా కూర్చో. డంగల్గాలు బాతు మీకోసం గిఫ్ట్ పంపించారు. మర్యాదగా దొబ్బేండి ఇక్కడి నుంచి. ముందు గిఫ్ట్ అయితే చూడు, వండర్ఫుల్ గిఫ్ట్. హల్లెలూయా. గీత, బిట్టు మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా వెళ్ళిపోకు. అరే, ఎవరైనా అంబులెన్స్ పిలవంటారా ప్లీజ్. నన్ను వదిలేసి వెళ్ళిపోకు గీత. కళ్ళు తెరిచి చూడు గీత. గీత, గీత. గీత, దాసన పోలీసులు ఇంకో గ్రూపు వెనక నుంచి వస్తున్నారంట. మనోళ్ళు చూసి చెప్తున్నారు వాళ్ళు ఇటే వస్తున్నారని. ఇవాళ ఏదో ఒకటి తేల్చుకుందాం. లేదు, నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో. ఏళ్ళ సంగతి నాన్న చూసుకుంటాను. పిచ్చి పట్టిందా నీకు? ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్దాం. చూడు, నా మాట విను. నన్ను ఇక్కడే ఉన్ని మన గ్యాంగ్తో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ వెనకే మేము వస్తుంటాం. నేను చెప్పేది విను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. కమిన్ గుస్తావో, కమిన్ కమిన్. కమిన్ కార్లోస్, వాట్స్ ది అప్డేట్? మేము బ్యాక్ సైడ్ అంతా కవర్ చేసాం బాస్. ఓవర్. గుడ్ కార్లోస్, మేము లోపలికి వెళ్తున్నాం. ఓవర్ అండ్ అవుట్. అక్కడ లైన్ కనిపిస్తుందా? నాకు అది ఖాళీగా కావాలి. ఓకే మేడం. ఏ బోరా, చూడు దాసు, ఇంకా టైం మించిపోనేది. నేను వాళ్ళని అడ్డుకుంటాను. దాసు, యూనివర్సిటీ నీ కళ, దాన్ని వదులుకోకూడదు. దయచేసి నా మాట విను. నా మాట విను దాసు, వెళ్ళిపో. రాజన్ బిల్లు నీతో ఉంటారు. నువ్వు తిరిగి రావాలి నా కోసం. అన్న అలాగ వెళ్ళిపోయాడు, మనం కూడా వెళ్ళిపోదాం. బయట ఫోర్స్ చాలా ఉంది. పదన్నా. నా కొడుక పారిపోమంటాడు. అనవసరంగా దీని ప్రాణాలు పోతాయి. ఎవరిని కాపాడడానికి వచ్చావు? తననే చావనిస్తావా? గందించు. గన్ కింద పెట్టు. ఇక్కడే ఉండండి.
ఇటు రారా. చెప్పన్నా. దాస్తో చెప్పు నేను అసలు భయపడలేదని. ఏం చేయబోతున్నావు? మీలాంటి వాళ్ళు ఎవరు చేయలేదు, చేస్తున్నారు. జాగ్రత్తగా వెళ్ళు. ఎక్కడి నుంచి కాలుస్తున్నా? తప్పించుకున్నాం కానీ మన్నించా పిల్ల తప్పించుకు పారిపోయింది. ఏమైనా మనం బతికిపోయాం. రండి. టీటీ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ జంగల్ సింగ్ మీద దారుణమైన హత్యా ప్రయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆయన భార్య అడ్డు రావడంతో ఆవిడ అక్కడికక్కడే మరణించారు. ప్రత్యక్ష సాక్షులిచ్చిన వివరాల్ని బట్టి మాకందిన సమాచారం, నిందితులు 4-5 రౌండ్లు కాల్చి పక్కనే పార్క్ చేసి ఉన్న ఎస్యూవీలో పారిపోయారు. మరొక వార్తలో నేటి ప్రభుత్వంపై నీలి ఛాయలు అలుముకున్నాయి. మరొక సమాచారం, ప్రభుత్వ పార్టీ నుండి 5 నేతలు గత కొన్ని రోజులుగా ఆచూకీలేరు. తమ పార్టీ నుంచి విడిపోయి విపక్షం వైపు అడుగులు వేస్తున్నట్లు పుకార్లు నడుస్తున్నాయని మాకు సమాచారం. దీనివల్ల ప్రభుత్వం నో కాన్ఫిడెన్స్ మోషన్ ఫేస్ చేసే అవకాశాలున్నాయి. స్పీకర్ ఏ సమయంలో అయినా ప్రభుత్వ పార్టీని ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కి పిలవచ్చని రాజ్యసభ నుండి మాకు వార్తలొస్తున్నాయి. దీని ప్రభావం నేరుగా వచ్చే ఎలక్షన్స్ మీద ఉంటుందని విపక్షాలంటున్నాయి. మెడికల్ ఎంట్రన్స్ స్కామ్ ఈ పరిస్థితుల్లో బయటపడడం వల్ల ప్రభుత్వం మరింత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని తెలుస్తోంది. ప్రతిపక్షాల నేతలు ఈ మెడికల్ ఎంట్రన్స్ స్కామ్ తో ప్రభుత్వమే దిగిపోతుందంటున్నారని మాకందిన సమాచారం. గత కొన్ని రోజులుగా మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి తయారవుతున్న విద్యార్థుల అనుమానాస్పద మృత్యువుకి సంబంధించిన వార్తలు ఈ ప్రభుత్వంపై మరింత ప్రభావం చూపిస్తున్నాయని మాకందిన సమాచారం. మెడికల్ డిగ్రీ, మెడికల్ ఇన్స్టిట్యూట్స్ లో సీట్లు అమ్ముడుపోతున్నాయన్న వార్తలు బయటపడడం వల్ల ప్రభుత్వంపై ఈ స్కామ్ తీవ్రత ఏంటో అంచనా వేయొచ్చు. రానున్న రోజుల్లో మీకు దీనికి సంబంధించిన అన్ని ఇంటర్వ్యూస్ కూడా అందజేస్తాం. రోష్ని, ఇప్పుడు మనం చూసిన న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న ఎడిటర్ ఎవరో మీకు తెలుసు కదా? తెలుసు సార్, వినోద్ కుమార్ శుక్లా. వారితో మాట్లాడండి, ఏం కావాలో కనుక్కోండి. మరీ నిజాయితీ పరుల్లా వ్యవహరిస్తే ఏం చేయాలో తెలుసు కదా? ఓకే సార్. గుడ్. మేడం, కొన్ని వెపన్స్ తప్ప స్టోర్ రూమ్ లో ఇంకేం లేవు. చాలా ట్రై చేశాను కానీ విద్యాని కాపాడలేకపోయాను. వి ఫెయిల్డ్ హర్. ఇంతకన్నా మంచి ఛాన్స్ మనకు దొరకదు. సార్ ప్లీజ్ డోంట్ బీ సో నెగటివ్.